వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రతా విషయంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రతా విషయంలో అనేక మార్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళన క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు కేంద్రం భద్రతను పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సడన్గా భద్రతను పెంచుతూ కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్స్లో ఒకరు. ఆయన 3 సార్లు సీఎంగా పనిచేశారు. మరో 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏపీలో గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. దీంతో ఆయనకు హై సెక్యూరిటీ కల్పించింది. ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలు ఈసారి ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ కావడంతో బాబు ఫుల్ ఎఫర్ట్ పెట్టేశారని చెప్పాలి. ఇక పోలింగ్ రోజు నుంచి మొదలైన హింస ఏపీలో ఈ రోజుకు కొనసాగుతోంది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ మండుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందో అర్థం కావడం లేదు. దీంతో కేంద్రం సడన్గా బాబుకు భద్రత పెంచేసింది. ఏపీలో ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం వేడిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు చంద్రబాబు భద్రత కోసం 12x12 2 బ్యాచ్లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు. భద్రత పెంచిన కేంద్ర హోంశాఖ దీనికి ముందు బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే బాబు నివాసం వద్ద కూడా కేంద్ర అధికారులు గత 2 రోజులుగా పరిశీలించి ఆయన ఎక్కడెక్కడ తిరుగుతారు, ఆయా ప్రాంతాల్లో ఉన్న భద్రతాపరమైన సమస్యలు ఏంటి అన్నది గుర్తించి కేంద్ర హోంశాఖకు నివేదిక పంపడంతో బాబుకు భద్రత అమాంతం పెరిగింది. అయితే బాబుకు ముప్పు పొంచి ఉందని గతంలో కూడా కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి. దానికి తగ్గట్లుగా అప్పట్లో కూడా ఆయన భద్రతను పెంచారు. ముందస్తు చర్యగా మరోవైపు చూస్తే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడం లేదు. కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద మాత్రం ఒక ఖచ్చితమైన సమాచారం ఉందని అంటున్నారు. దాని ప్రకారం కూడా అన్ని ఆలోచించి బాబుకు భద్రతను పెంచారని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో మరింతగా గొడవలు జరుగుతాయన్న సమాచారం కూడా ఉండటంతో కేంద్ర బలగాలను కూడా ఏపీలో కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు భద్రత ఎందుకంత పెంచారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకు ఈ భద్రతా పెంపు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రక్షణ తగ్గించిన కేంద్రం ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు, టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు, అభ్యర్థులపైన కూడా కొనసాగుతున్న అటాక్లు వెరసి జూన్ 4 వరకు శాంతి భద్రతల విషయంలో ఏపీలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతా పెంపు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది.